హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం కాన్సెప్ట్ 360 సిరీస్లో ఎన్వైర్న్మెంట్ అండ్ బయోడైవర్సిటీలో మనకి జనరల్గా కీ స్టోన్ స్పీసెస్, ఎండమిక్ స్పీసెస్, అంబ్రెల్లా స్పీసెస్, ఇండికేటర్ స్పీసెస్ ఇలాంటి టర్మ్స్ వినపడుతూ ఉంటాయి. వాటి గురించి క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న వాటిల్లో ఎండమిక్ స్పీసెస్ అనే టర్మ్ తెలుసుకుందాం. ఎండమిక్ అంటే ఏంటి? ఒక్క పర్టికులర్ లొకేషన్లో ఆర్ రీజియన్లో ఆర్ ఏరియాలో మాత్రమే కనిపిస్తాయి. సో వాటిని ఎండమిక్ స్పీసెస్ అంటాం. సో ఇవి ఎక్కడా కనిపించవు, ఓన్లీ ఆ పర్టికులర్ ప్లేస్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఎండమిక్ స్పీసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లయన్ టైల్డ్ మెకావ్. ఈ లయన్ టైల్డ్ మెకావ్ అనేది ఓన్లీ వెస్ట్రన్ ఘాట్స్లోనే కనిపిస్తుంది. నీలగిరి టార్ ఇన్ నీలగిరీస్లో, ఎస్పెషల్లీ ఎరవికులం నేషనల్ పార్క్, అక్కడ మాత్రమే కనిపిస్తుంది. క్యాంగరూస్ ఏమో ఆస్ట్రేలియాలో. ఇలా మనకి ఆ పర్టికులర్ లొకేషన్లో మాత్రమే కనిపించే వాటిని ఎండమిక్ స్పీసెస్ అంటారు. సో మరి వీటిని ఎండమిక్ అని ఎందుకు అంటారు అంటే ఆ క్లైమేట్ అడాప్టబిలిటీని బట్టి అయి ఉండొచ్చు, లేకపోతే కనుక జాగ్రఫికల్ కండిషన్స్ అయి ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ వల్ల జనరల్గా ఆ స్పీసెస్ అనేవి ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎండమిక్ స్పీసెస్ అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది కీ స్టోన్ స్పీసెస్. సో కీ స్టోన్ స్పీసెస్ అంటే ఏంటి? సో ఇవి ఆ పర్టికులర్ ఎకోసిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫస్ట్ అసలు ఈ కీ స్టోన్ అనే మీనింగ్ తెలుసుకుందాం. సో కీ స్టోన్ అనేది ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఒక ఆర్చ్ ఉంది అంటే మనకి ఇది కీ స్టోన్ అవుతుంది. సో ఈ కీ స్టోన్ అనేది కంపారిటివ్గా స్మాల్ స్ట్రక్చర్ అయినప్పటికీ కూడా ఈ మొత్తం స్ట్రక్చర్ నిలబడటానికి ఆ కీ స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డొమినో ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. అంటే ఒక ఈవెంట్ అనేది మల్టిపుల్ ఈవెంట్స్ని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఉందనుకోండి. ఆ రష్యా యుక్రెయిన్ వార్ అనేది 2 కంట్రీస్ మధ్యలో ఉన్న వార్ కాదు. సో దాని డొమినో ఎఫెక్ట్ అనేది మనకి ఇండియన్ ఎకానమీ మీద, అదర్ ఎకానమీస్ మీద, లేకపోతే పొలిటికల్గా జియో పాలిటిక్స్ని, ఎన్వైర్న్మెంటల్ థింగ్స్ని అన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకోండి. దాన్ని డొమినో ఎఫెక్ట్ అంటాం. సో కీ స్టోన్ స్పీసెస్ కూడా డొమినో ఎఫెక్ట్, వాటి రిమూవల్ అనేది డొమినో ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అంటే వాటి రిమూవల్ అనేది మొత్తం ఎకోసిస్టమ్ని డిఫరెంట్ విధాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. సో అలాంటి స్పీసెస్ని కీ స్టోన్ స్పీసెస్ అంటాం. సో ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ స్టోన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎకోసిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కీ స్టోన్ స్పీసెస్ అనేది అంత ఇంపార్టెంట్. సో దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? టైగర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో టైగర్ అనేది ఒక కార్నివోర్, కానీ ఇది డేర్స్ని కానీ లేకపోతే అదర్ హెర్బివోర్స్ని తినడం వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మనం చీతాస్ని రీఇంట్రొడ్యూస్ ఎందుకు చేసాం అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే కనుక టైగర్ ఉంది, లయన్ ఉంది, మరి ఇలా లెపర్డ్స్ ఉన్నాయి, స్నో లెపర్డ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ అన్ని కోట్లు పెట్టి లేకపోతే అంత ఖర్చు పెట్టి మనం చీతాస్ని ఎందుకు రీఇంట్రొడ్యూస్ చేసాము అంటే ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి. సో కీ స్టోన్ స్పీసెస్కి వీటికి ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇండికేటర్ స్పీసెస్ అంటే సంథింగ్ ఇండికేషన్ ఇస్తాయి. దేని గురించి? ఎన్వైర్న్మెంట్ హెల్త్ ఎలా ఉంది అని ఇండికేట్ చేసే వాటిని ఇండికేటర్ స్పీసెస్ అంటాం. అంటే ఏంటి? సో ఇప్పుడు వాటర్ చూసామనుకోండి, మనకి వాటర్ అనేది పొల్యూటెడ్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే కొన్ని ఇండికేటర్ స్పీసెస్ని బట్టి మనం గెస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రెష్ వాటర్, రివర్ వాటర్ అనేది పొల్యూట్ అవ్వకుండా ఉంది అనుకోండి, అక్కడ మాత్రమే గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్, సూసు అంటాం కదా మన నేషనల్ అక్వాటిక్ యానిమల్, అది ఉంది అంటే ఆ వాటర్ పొల్యూట్ అవ్వలేదని అర్థం. సో ఇలాంటి పర్టికులర్ ఇండికేటివ్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని జనరల్గా ఇండికేటర్ స్పీసెస్ అంటాం. ఇవి కాకుండా ఎగ్జాంపుల్స్ మీరు ఫ్రాగ్స్ చూడొచ్చు. ఫ్రాగ్స్ అంటే పొల్యూషన్ ఎక్కువగా, ఇవి పొల్యూటెడ్ ఏరియాస్లో ఎక్కువగా ఉండవు. దాని తర్వాత మనం చూస్తే లైకెన్స్. సో ఎయిర్ క్వాలిటీని సజెస్ట్ చేయడానికి లైకెన్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కోరల్స్ అనేవి ఓషన్ ఎసిడిఫికేషన్ జరిగిన లేకపోతే ఎక్కువ సెడిమెంటేషన్ జరిగిన వాటర్లో కూడా కోరల్స్ ఉండవు. సో ఇలాంటి వాటిని బట్టి మనం ఎన్వైర్న్మెంట్ హెల్త్ ఎలా ఉంది, ఆ ఎకోసిస్టమ్ హెల్త్ ఎలా ఉందనేది అర్థం చేసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మనకి ఇన్వేజివ్ స్పీసెస్. ఇన్వేజివ్ అంటే ఏంటి? వీటిని ఏలియన్ స్పీసెస్ అని కూడా అంటాం, ఆర్ ఎగ్జోటిక్ స్పీసెస్ అని కూడా అంటారు. సో దీని అర్థం ఏంటి అంటే ఆ స్పీసెస్ ఆ పర్టికులర్ హ్యాబిటాట్లో ఉండేవి కాదు, కానీ బయట నుంచి తీసుకొచ్చి ఈ హ్యాబిటాట్లో ఇంట్రడ్యూస్ చేసినవి ఏవైతే ఉంటాయో, అంటే న్యూ స్పీసెస్ ఆ హ్యాబిటాట్లో అసలు ఎప్పుడూ ఉండనివి బయట నుంచి తీసుకొచ్చి అక్కడ ఉంచితే కనుక వాటిని ఇన్వేజివ్ స్పీసెస్ అంటారు. సో ఇవి మ్యాన్ యాక్షన్ వల్ల రావచ్చు, లేకపోతే కొన్ని రీజన్స్, జెనెటిక్ డైవర్సిటీ కానీ ఏదైనా రీజన్స్ వల్ల అవి ఆ ఏరియాకి వచ్చి అక్కడ కొలనైజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మరి వీటితో ప్రమాదం ఏంటి అంటే జనరల్గా బయోడైవర్సిటీలో మనకి
యాక్చువల్ నేటివ్ స్పీసీస్ ఏదైతే ఉంటుందో దాంతో పోలిస్తే ఇన్వేజివ్ స్పీసీస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా పాపులేషన్ని మల్టిప్లై చేస్తుంది. రీసోర్సెస్ లైక్ సాయిల్ని కానీ వాటర్ని కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా అది గ్రాబ్ చేస్తుంది. దానివల్ల నేటివ్ స్పీసీస్ కాంపిటీషన్లో సర్వైవ్ అవ్వలేక ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదంలో పడతాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని మనం జనరల్గా బయోడైవర్సిటీ లాస్కి కారణం అవుతుంది అని కూడా తెలుస్తుంది. సో ఇన్వేజివ్ స్పీసీస్కి సంబంధించి IUCN రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్వేజివ్ స్పీసీస్లో మనం రీసెంట్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు గుర్తుంచుకోవడానికి వాటర్ హయసింత్, గుర్రపు డెక్క అని అంటూ ఉంటాం. జనరల్గా లేక్స్ మీద మీకు ఒక గ్రీన్ లీవ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, వాటినే వాటర్ హయసింత్ అంటాం. లాంటినా కెమెరా కానీ, ఆఫ్రికన్ క్యాట్ ఫిష్, ఇలా మనకి ఫ్లోరా అండ్ ఫౌనా అన్నిట్లో కూడా ఇన్వేజివ్ స్పీసీస్ ఉన్నాయి. మన ఫౌనా విషయంలో చూస్తే మన నేటివ్ స్పీసీస్ ఏంటి, కాకి. దాన్ని రీప్లేస్ చేయడానికి లేకపోతే దాని పాపులేషన్ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే పీజియన్స్. సో పీజియన్స్ అనేవి మన నేటివ్ స్పీసెస్ కాదు, అవి ఇన్వేసివ్ స్పీసెస్. సో వాళ్ళు ఏ పర్పస్ కోసం వాటిని తీసుకొచ్చినా, మెసేంజింగ్ పర్పసెస్కి తెచ్చినా కూడా దాని పాపులేషన్ అనేది ఫాస్ట్గా మల్టిప్లై అయింది. దానివల్ల ఇప్పుడు కాకులు అనేవి చాలా రిమోటెస్ట్ ఏరియాస్లో తప్ప కనిపించట్లేదు, రైట్? సో ఇది దీన్ని ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ చూస్తే ఫ్లాగ్షిప్ స్పీసెస్. సో మనం జనరల్గా ఒలింపిక్స్ లేకపోతే ఏదైనా కామన్వెల్త్ ఇలాంటి గేమ్స్ జరిగినప్పుడు ఒక్కొక్క కంట్రీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఫ్లాగ్ బేరర్ని పట్టుకుని వాళ్ళ ఫ్లాగ్ బేరర్ ముందు నడుస్తూ మొత్తం కంట్రీని లీడ్ చేస్తూ ఉంటారు, రైట్? అలాంటి దాన్నే ఎకోసిస్టంలో కూడా జనరల్గా ఒక పబ్లిక్ అపీల్ కోసం, ఒక మెసేజ్ కోసం, జనరల్గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక కన్వెన్షన్ జరుగుతుంది అనుకుందాం, ఎన్వైర్మెంటల్ కన్వెన్షన్. దానికి సంబంధించి ఒక మస్కట్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఏంటి, ఒక పబ్లిక్ అపీల్ ఇవ్వాలి లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఫ్లాగ్షిప్ స్పీసెస్గా ప్రెజెంట్ చేస్తారు. సో ఇక్కడ ఫ్లాగ్ బేరర్ ఎలా ఉంటారో ఒక స్పోర్టింగ్ ఈవెంట్లో కానీ ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్లో సేమ్ అలానే మనకి ఎకోసిస్టంలో దాని యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేయడానికి, పబ్లిక్ అపీల్ ఇవ్వడానికి యూజ్ చేసే వాటిని ఫ్లాగ్షిప్ స్పీసెస్ అంటూ ఉంటాం. ఇది గుర్తుంచుకోండి. సో దీంట్లో చరిస్మాటిక్ స్పీసెస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో టైగర్ అనే దాన్ని ప్రాజెక్ట్ టైగర్లో యూజ్ చేస్తాం. WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లోగో చూస్తే మీకు రెడ్ పాండా ఉంటుంది. సో జైంట్ పాండా అనేది ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం ఫ్లాగ్షిప్ స్పీసెస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. తర్వాత మనకి అంబ్రెల్లా స్పీసెస్కి ఫ్లాగ్షిప్ స్పీసెస్కి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ చెప్తాను. సో అంబ్రెల్లా స్పీసెస్ అంటే ఏంటి, సో అంబ్రెల్లా అనేది వైడ్గా ఇలా ఉంటుంది కదా. సో దీనివల్ల ఏంటి, మనకి కవరేజ్ అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్షంలో నుంచున్నారు అంబ్రెల్లా పట్టుకుని, ఒక చిన్న క్యాట్ అనేది వచ్చి మీరు నుంచున్న అంబ్రెల్లా కిందనే అది కూడా నుంచుంది అనుకోండి, అంటే మీరు దాన్ని డెలిబరేట్గా ప్రొటెక్ట్ చేయాలనుకోకపోయినా ఇండైరెక్ట్గా దాన్ని తడవకుండా హెల్ప్ చేస్తున్నవారు అవుతారు. సేమ్ అలానే మనకి అంబ్రెల్లా స్పీసెస్ కూడా డైరెక్ట్గా ఏం చేయకపోయినా ఇండైరెక్ట్గా వాటి ప్రెసెన్స్ అనేది మొత్తం ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాంటి స్పీసెస్ని అంబ్రెల్లా స్పీసెస్ అంటూ ఉంటారు. సో ఇక్కడ అంబ్రెల్లా స్పీసెస్ అనేది జనరల్గా ఎకలాజికల్ రోల్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ ఎన్వైర్మెంటల్ స్టెబిలిటీ ఎన్షోర్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కానీ ఫ్లాగ్షిప్ స్పీసెస్ అనేవి ఓన్లీ పబ్లిక్ అపీల్, చరిస్మాటిక్గా ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అవేర్నెస్ క్రియేషన్కి మాత్రమే అవి హెల్ప్ అవుతాయి, కానీ ఎకలాజికల్గా అవి ఎటువంటి రోల్ ప్లే చేయవు. ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట. అంబ్రెల్లా స్పీసెస్కి ఎగ్జాంపుల్గా ఎలిఫెంట్ని కన్సిడర్ చేయొచ్చు, టైగర్నైనా కన్సిడర్ చేయొచ్చు. సో ఒక స్పీసెస్ అనేది మనకి జనరల్గా ఆ పర్టికులర్ కేటగిరీలోనే ఉండాలని లేదు. ఇప్పుడు టైగర్ని చూసాం, టైగర్ అనేది మనకి ఇండికేటర్ స్పీసెస్గా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో గ్రాస్ ల్యాండ్ సిస్టమ్స్లోనే ఎక్కువగా టైగర్స్ కనిపిస్తాయి, అంటిల్ అన్లెస్ అవి మనకి సుందర్బన్స్ లాంటి చోట్ల కూడా కనిపిస్తాయి, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లేదంటే కనుక మనకి అది అంబ్రెల్లా స్పీసెస్గా ఉండొచ్చు, కీ స్టోన్ స్పీసెస్గా కూడా ఉండొచ్చు. సో ఈ కేటగిరీలో ఇది మాత్రమే ఉండాలి అనే నిబంధన ఉండదు, దాని రోల్ని బట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇక్కడ ట్రిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఎండమిక్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ లొకేషన్లో ఉండేవి. సో నీలగిరి టార్ అని చెప్పాను. కీ స్టోన్ స్పీసెస్ అంటే మొత్తం ఆ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా వీటి ప్రెసెన్స్ అనేది ఎన్షోర్ చేస్తాయి. సో కీ స్టోన్ అనేది కీ ప్లేయర్ లాగా గుర్తుంచుకోవచ్చు. ఇండికేటర్ స్పీసెస్ అంటే ఎన్వైర్మెంటల్ హెల్త్ ఎలా ఉందనేది ఇండికేట్ చేస్తూ ఉంటాయి. గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్, కోరల్ రీఫ్స్ కానీ ఇలాంటివి, మనకి లైచెన్స్, ఇవన్నీ కూడా. ఇన్వేజివ్ స్పీసెస్ అనేవి బయట నుంచి వచ్చిన స్పీసెస్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ స్పీసెస్ అనేవి జస్ట్ పోస్ట్ బేరర్ లాగా, ఫ్లాగ్ బేరర్ లాగా అవి కనిపిస్తూ ఉంటాయి. అంబ్రెల్లా స్పీసెస్ అనేవి మొత్తం ఇంకా అదర్ ఎకోసిస్టంలో ఉన్న ఆర్గానిజమ్స్ని కానీ ఫ్లోరా అండ్ ఫౌనాని ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అండ్ టర్మ్స్ వి జనరల్లీ యూస్, రైట్? సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్పీసెస్ అండ్ దేర్ కేటగిరీస్. లైన్ టైల్ మకాఫ్ ఎండమిక్ స్పీసెస్, సీ otter
కీ స్టోన్ స్పీసెస్, ఫ్రాగ్ ఇండికేటర్ స్పీసెస్, వాటర్ హైసింత్, అంబ్రెల్లా స్పీసెస్. మరి వీటిలో ఏది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు మనం కాన్సెప్ట్ 360 సిరీస్లో బయోడైవర్సిటీకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ గురించి ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీరు ఏదైనా టాపిక్ని సజెస్ట్ చేయాలనుకున్నా లెట్ మీ నో దట్ ఆల్సో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.